భారతీయ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షుల సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. రుద్రాక్ష జగద్రక్ష ప్రతిరోజు మాట్లాడుకుంటాం. కొత్తగా రుద్రాక్ష ధారణ చేసేవారికి రోజు ఎంతమంది మాట్లాడుతున్నప్పటికీ కూడా ఎంతో మందికి మళ్ళీ కొత్తగా ధారణ చేసేయాలి అనే ఉద్దేశం ఉన్న వారికి చక్కగా ఎటువంటి సందేహాలు ఉన్న నంబర్స్ నోట్ చేసుకోండి. గురుగారు మీ అందరితో మాట్లాడడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఓం నమ శివాయ. గురుగారు ఓం నమ శివాయ. ఏం చెప్పుకుందాం ఈరోజు? కావడి కొయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్ కనుగుంటే సత్యం ఇంతేనోయ్ ఈ వింతేనోయ్. ఆచార్య ఆత్రేయ గారి జన్మదినం ఈరోజు. ఓకే, ఎంత సింపుల్గా అంటే కావడి కొయ్యేనో, కావడి కొయ్యతో చేస్తారు, కుండలు మట్టితో చేస్తారు. ఇంతే జీవితం కూడా. కావడి కొయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్ కనుగుంటే సత్యం ఇంతేనోయ్ ఈ వింతేనోయ్. తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మదినం ఈరోజు. గీతాంజలి, అసలు ఆయన రాసిన పుస్తకాలు ఇప్పుడు మనం టైం ఏ ఒక్కదాని గురించి మాట్లాడినా సరిపోదు, పక్కన పెడదాం. అన్నిటికీ మించి గుర్తు చేసుకున్నాం. ఇవన్నిటికీ మించి సింధూర మధ్యలో మాట్లాడుతున్నాం తప్పకుండా. సింధూర, ఆపరేషన్ సింధూర. సో బాగా భారత జయకేతనం. అవకాశం అంటే ఖచ్చితంగా సింధూర గురించి మాట్లాడతాం. ఓ చిన్న కథ, అంటే వాళ్ళ ఆ మూడ్లోనే ఉన్నాం. కథలోకి వద్దాం, కథలోకి తీసుకొద్దాం ఏదో రకంగా. ఒక పెద్ద ఆయన ఉన్నాడు, కొడుకుని ప్రయోజకుడిగా పెంచాడు. చాలా బాగుంది. చాలా కాలం క్రితం ఈ పిల్లాడికి చిన్నప్పుడే ఈయనకి భార్య చనిపోయింది. అలాగే పిల్లవాడిని అనుకున్న స్థాయిలో, బాగా డబ్బు కలిగిన వాడు, అనుకున్న స్థాయి, ఓ జమీందారుగానే చెప్పుకోవచ్చు, అనుకున్న స్థాయిలో పిల్లాడిని పెంచాడు. ఉత్తముడిగా తీర్చిదిద్దాడు. మంచి అమ్మాయి కనిపిస్తే, పేదింటి అమ్మాయి కనిపిస్తే, గుణవంతురాలు, చూడడానికి అన్ని రకాలుగా బాగుంది అని కొడుకిచ్చి పెళ్లి చేశాడు. వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటున్నారు. కొంతకాలం జరుగుతుంటే కోడలు మా అమ్మగారిని ఇబ్బంది పెట్టడం, ఏం చేసినా తప్పు పట్టడం. ఈ ఇద్దరి మధ్యలో ఆయన పానకంలో ఉన్నాడని మాటికి విసుక్కోవడం. ఆయన ఏ పని చేసినా అందులో ఏదో ఒక లోపం ఎతకడం. ఇక్కడి తీసి అక్కడ పెడతాడు, అక్కడి తీసి ఇక్కడ పెడతాడు. స్థిరంగా కూర్చోడు, అనవసరమైన పనులన్నీ చేస్తుంటాడు. ఇవన్నీ రకరకాలుగా రోజు వచ్చి భర్తకి చెప్పడం, ఏం చేసినా తప్పండం. ఏంటి నాన్న ఇది అని కొడుకు తండ్రిని అడగడం, ఏమిటి నాన్న ఇది. ఒకరోజు తండ్రి చెప్తాడు, నాయన తప్పే లేనాది, ఎక్కడికక్కడ నేను సరి చేసుకోవాలి, మీరు పిల్లలు, మా ఆలోచనలు వేరుగా ఉంటాయి, ఈసారి అలా జరగకుండా చూసుకుంటాను. అయినా మళ్ళీ కోడలు ఏదో ఒకటి అనడం, నాన్న ఇది ఏం పద్ధతి బాగాలేదు నాన్న, ఇది వృద్ధాశ్రమానికి వెళ్ళిపోతావా అని అడుగుతాడు. అడిగితే అలాగే నాయన, అక్కడే బాగుంటుంది, నన్ను అక్కడికే పంపించేసాయి, ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ఉండడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి వృద్ధాశ్రమానికి తీసుకెళ్ళిపోమంటే వృద్ధాశ్రమానికి తీసుకెళ్తాడు. వృద్ధాశ్రమానికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ దింపేసి వచ్చేస్తాడు. దింపి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న ఆశ్రమ నిర్వాహకుడు అడుగుతారు, మీరు పలానా ఆయన కదా అని. అవును, నీకెలా తెలుసు అంటే, నాకు బాగా గుర్తుందండి, మీరు ఆ రోజుల్లో బాగా డబ్బు కలిగిన వారు, ఈ వృద్ధాశ్రమానికి ఎందుకు వచ్చారో నాకు అర్థం కావట్లేదు. మా వృద్ధాశ్రమంలోంచి ఆ రోజున ఒక పిల్లాన్ని తీసుకెళ్లారు, ఈ పక్కన అనాథాశ్రమం మాకుంది, ఈ రెండు కలిపి నిర్వహిస్తాం. ఈ అనాథాశ్రమం నుంచి ఒక పిల్లాన్ని తీసుకెళ్లారు మీరు, ఆ పిల్లాడు ఏమయ్యాడు? ఆ పిల్లాడికి బాగా తీర్చిదిద్దుతాను, గొప్పవాడిని చేస్తానన్నారు కదా, మీరు పెళ్లి కూడా చేసుకోవడం మానేశారు. ఆ పిల్లాడిని ఇక్కడ తీసుకెళ్తున్నప్పుడే చెప్పారు, పెళ్లి కూడా చేసుకొని పిల్లాన్ని పెంచుతానని. ఏమయ్యాడు ఆ పిల్లాడు అంటే, ఇప్పుడు నన్ను తీసుకొచ్చిన దింపి వెళ్ళిన పిల్లాడే నేను అనాథాశ్రమం నుంచి తీసుకెళ్ళిన పిల్లాడు అంటాడు. సరే, కాసేపటికి మళ్ళీ కొడుకొచ్చి, ఒక 10 నిమిషాల్లో కొడుకొచ్చి తండ్రి కాళ్ళ మీద పడి, నాన్న తప్పు చేశాను, నేను కూడా నీతోనే ఇక్కడే ఉంటాను, నేను ఇంటికి రమ్మని నేను అడగను అంటే, ఏం జరిగింది అని అడుగుతాడు. నీకెలా తెలిసిందంతా అంటే, మీరు బ్యాగ్ నా కారులో మర్చిపోయారు, అది తీసుకొచ్చి ఇద్దామనుకుంటే మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నది విన్నాను. సో ఇంటికి రమ్మని నేను అడగలేను, కానీ ఇక్కడికైతే మీతో పాటు నేను ఉంటాను అని చెప్పంటే, సరే కట్ చేస్తే ఈ వ్యవస్థ పోవాలి, వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు లేని వ్యవస్థను కోరుకుందాం,
తల్లిదండ్రుల్ని మీరు బాగా చూస్తే మీ పిల్లలు మిమ్మల్ని బాగా చూస్తారు. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎలా చూస్తే ఈ సైకిల్ అలాగే ఉంటుంది. మీరు ఎంత బాగా చూస్తే మీ పిల్లలు అంత బాగా చూస్తారు, లేకపోతే మీ పిల్లలు కూడా మిమ్మల్ని ఇలాగే చూస్తారు. కాబట్టి పెద్దవాళ్ళని గౌరవిద్దాం, వాళ్ళు మూల సంపదగా గుర్తిద్దాం. అంతే. ఎంత చెప్పుకున్నా అవి అవయ్యే అవుతూనే ఉన్నాయి. వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి. మనం మాట్లాడుకున్నా అలా మారట్లేదు అసలు. ఆ మార్పు అనేది సీరియస్ గా రావాలి గురుగారు. అసలు తెలియట్లేదు వీళ్ళకి. ఒక్కరోజు వృద్ధాశ్రమంలో ఉంటే ఆ బాధ ఏమిటో తెలుస్తుంది. ఒంటరిగా వెళ్ళి భార్య పిల్లల్ని వదిలేసి వృద్ధాశ్రమంలో ఒకరోజు గడిపిరమ్మంటే వీళ్ళని వేసే ముందు ఆ బాధ ఏమిటో తెలుస్తుంది. పాపం వాళ్ళకి అది ఇంకా వేరే ఇంకేం లేదు, గత్యాంతరం ఉండదు. వీళ్ళు ఎక్కడేస్తే అక్కడ పడి ఉండడమే, వాళ్ళు ఏది పెడితే అది తినడమే, పలకరిస్తే మాట్లాడడం, లేకపోతే ఉసూరుమని పడుకోవడం. అసలు మనం నోటితో చెప్పుకోవడానికి సింపుల్గానే ఉంటుంది, అది అనుభవిస్తే తెలుస్తుంది. సో ఇలాంటి అనుభవాలు ఉండకూడదని కోరుకుందాం. రైట్ గురుగారు, కాల్స్ చూద్దాం. హలో హలో అమ్మా, చెప్పండి మీ పేరు? పద్మావతి అండి, మల్లిపురం నుంచి మాట్లాడుతున్నాను. మాట్లాడండి గురుగారు. ఉన్నారు అమ్మా. ఓం నమ శివాయ్. నమస్తే గురుగారు. ఏమిటమ్మా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 26/3/2003. ఎవరిదమ్మా ఇది? ఎవరిదమ్మా ఇది? బాబుదండి, మా బాబుది. అమ్మా, బుధవారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను. తెలుసండి. ఎంతమంది పిల్లలమ్మా? ఇద్దరండి. ఇది రెండో బాబు పిల్లలు. ఇది దశమి కృష్ణపక్షము అంటే మధ్యాహ్నం అమ్మ పుట్టింది? రాత్రి అండి, రాత్రి 7. అదే మధ్యాహ్నం తర్వాత, ఎందుకంటే ఉదయం కాదు ఇది, ఆఫ్టర్. అదే దశమి వచ్చింది. మామూలుగా క్యాలెండర్లో అయితే నవమి కనిపిస్తుంది కృష్ణపక్షం, దశమిలో ఉంది అంటే మధ్యాహ్నం తర్వాత దశమి వచ్చింది, అందుకని డౌట్ వచ్చింది. ఏమిటమ్మా అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఇది ధనుర్రాశి. సిఏ అయిపోయిందమ్మా? డిగ్రీ అయింది గురుగారు. సిఏ అంటున్నారు. పంపించండి. రైట్ అమ్మ. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. 12 ముఖాలు ద్వాదశముఖి రుద్రాక్ష, ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్యస్వరూపం, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం. ఈ రెండు మీ అబ్బాయి జాతకానికి పర్ఫెక్ట్ యాప్ట్. ఏది వీలైతే అది ఒక్కటి వేయండి. శరీరానికి తాకే విధంగా మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము, ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. ఎలాంటి నియమాలు లేవు. శుభం. ఓకే, మరో కాల్ చూద్దాం. హలో హలో, చెప్పండి మీ పేరండి? శంకరయ్య మేడం. మాట్లాడండి శంకరయ్య గారు. గురుగారు ఉన్నారు. శంకరయ్య గారు, ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్ సార్. చెప్పండి. హార్ట్ పేషెంట్ సార్. నాకు ఏదో షూట్ రాశికి షూట్ రుద్రాక్ష చెప్తారని. శంకరయ్య గారు హార్ట్ పేషెంట్ అంటే ఏమైంది? ఏమైంది? స్టంట్ వేశారు. అంతేనా? అవును సార్. దానికి పెద్ద ఏదో కార్డియాక్ ప్రాబ్లం ఉంది అనుకుంటే ఎలాగండి? కొంచెం ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నాము. ఏం చేస్తారు మీరు? మెడికల్ షాప్ లో క్యాషియర్ గా చేస్తాను సార్. మీకు ఫార్మసీలో ఐడియాలు ఉన్నాయి, అవగాహన ఉంది. ముందు మీరు ఈ ఆలోచనలోంచి బయటికి రండి. మీలాగే చాలా మంది అంటే గుండెకు సంబంధించిన ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా నాకు కార్డియాక్ ప్రాబ్లం ఉంది అని మొట్టమొదటి మాట చెప్తారు. కార్డియాక్ ప్రాబ్లం, నాకు గుండెకు సంబంధించిన ప్రమాదం ఉంది. సో మీరు ఒక్కసారి ఆలోచిస్తే, ఇప్పుడు అది చిన్న ఆపరేషన్ చేసి స్టంట్ వేసేసారు అంటే అక్కడ బ్లాక్స్ ఉన్నాయి, పూడికలు ఉన్నాయి. ఏదన్నా ఆపరేషన్ అంటే ఏం చేస్తారంటే, గతంలో కూడా మనం చెప్పుకున్నాం, ఏదైనా ఆపరేషన్ శస్త్రచికిత్స ఎప్పుడు చేస్తారంటే అక్కడ అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు ఆ అబ్నార్మాలిటీని తీసేసి నార్మల్ చేసేదాన్నే ఆపరేషన్ అంటారు. అంతకుముందు అక్కడ పాడైపోతే కత్తిరించేయడం కానీ, అక్కడ పూడికిపోతే తీసేయడం కానీ, అక్కడ పార్ట్ కొత్తది వేయడం కానీ చేస్తారు. ఇప్పుడు వారి విషయంలో జరిగింది ఏమిటంటే ఆ మూసుకుపోయింది తీసేసి అక్కడ కొత్తది వేశారు, కొత్త స్టంట్ వేశారు. అంటే
ఇది జరగకపోతే ఎట్ ఎనీ టైం ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, ఏదైనా జరగవచ్చు. అది చెయ్యకపోతే ఇప్పుడు చేసేసారు, కొత్తది వేసేసారు, అక్కడ పొడుగుపోయింది తీసేశారు. అంటే 15 సంవత్సరాల పిల్లాడు గుండె ఎలా ఉంటుందో ఇప్పుడు మీ గుండె అలా ఉంటుంది. ఆపరేషన్ అవ్వకపోతే మీరు భయపడాలి. అయిపోయింది, స్టంట్ వేసేసారు కాబట్టి హ్యాపీగా ఉండొచ్చు. కాకపోతే డాక్టర్లు ఏం చెప్తారంటే అప్పుడప్పుడు టెస్ట్ చేయించమని చెప్తారు, అంతే, కొన్ని రోజుల పాటు అంతే. ఇప్పుడు మీరు హ్యాపీగా ఉండొచ్చు, మీకు ఏదో జరిగిపోయిందన్న భావంలోంచి బయటికి రండి. ఓ 11 ముఖాలు, ఇది అందరికీ వర్తిస్తుంది, చాలామంది ఇదే భయాలతో ఉంటారు. 11 ముఖాలు, ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము, ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. ఇది కుదరకపోతే సింపుల్గా దశముఖి, ఇది కూడా మీరు వేసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి. ఆల్ ది బెస్ట్. ఉదయం లేవగానే ఫస్ట్ విన్నది చూసింది అయితే ఆపరేషన్ సింధూరే. అవును, సింధూర్. సో దాని గురించి ఒకసారి. ఆసువుగా 4 ముక్కలు. సింధూరం రక్తచందనం బంధూకం సంధ్యారాగం, పులిచంపిన లేడి నెత్తిరు ఎగరేసిన త్రివర్ణ పతాకం, రుద్రాలికనైన జ్వాలిక కలకత్తా కాలిక నాలిక. ఇందులో శ్రీశ్రీ గారి పదాలు చాలా వరకు నేను తీసుకోవడం జరిగింది. సో పతాకాన్ని, త్రివర్ణ పతాకాన్ని ఎగరేశాం. సో ఎంతో కొంత ఈ బాధిత కుటుంబాలకి, చనిపోయిన వాళ్ళ ఆత్మకి శాంతి, మిగిలిన వాళ్ళకి సంతృప్తి. సో భారతీయులందరికీ కూడా ఎంతో కొంత కాదు ఉపశమనం. సో కాబట్టి ఇలాంటి తీవ్రవాద చర్యలు ఉండకూడదు, అందరూ మనుషుల్లాగే జీవిద్దాం అని అనుకుందాం. పాపం వాళ్ళు కూడా, నేను పాకిస్తానీలో ఎవరిదో వింటున్నాను, వాళ్ళు మాట్లాడితే వింటున్నాను. ఇండియా చాలా అన్యాయం చేసింది, 4 మదర్సాల మీద బాంబులు వేసింది, పిల్లల మీద ఇది అన్యాయం. సో వాళ్ళకి అలాగే ఉంటుంది. సో వాస్తవాలు కాసేపట్లో బయటకు వస్తాయి. సో దుర్మార్గం ఎక్కడున్నా దుర్మార్గమే, మంచిని గుర్తించట్లేదు, దుర్మార్గాన్ని అంగీకరించట్లేదు వాళ్ళు ఇంకా కూడా. సో ఇలా ఈ మనస్తత్వం ఎవరికున్న ప్రమాదమే, ఇది మంచిది కాదు. ఏమైనప్పటికీ జై భారత్, జై సింధూర్, భారత్ మాతాకి జై. రైట్ గురుగారు, కాల్ చూద్దాం. హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి, మీ పేరమ్మా? నా పేరు జ్యోతి. జ్యోతి గారు, మాట్లాడండి గురుగారితో. అమ్మా, ఓం నమ శివాయ. మా వారు రుద్రాక్ష వేసుకోవాలనుకుంటున్నారండి. చిన్న రుద్రాక్షలో ఒరిజినల్ దొరుకుతాయండి. అమ్మా, ఒకవేళ నకిలీలు ఎవరన్నా అమ్ముతున్నారు అనుకో అమ్మా, మేము నకిలీలే అమ్ముతాం, మా దగ్గరకు వచ్చి తీసుకోండి అని ఎవరైనా చెప్తారా? అలానే కదండి, షాపులో అడిగాము, మా దగ్గర ఒరిజినల్ ఉండవండి. రుద్రాక్షల్లో 199 నకిలీయే ఉంటాయి, రోజు అదే చెప్తున్నాను. సో మంచి చూసుకొని వేసుకోవడమే. సో మంచి వేసుకోండి, ప్రతిదీ రంధ్రాన్వేషణ అవసరం లేదు, కానీ ఎక్కడ మంచి దొరుకుతాయో తెలుసుకొని వేసుకోండి. ఎవరికి అందులో నాలెడ్జ్ ఉందో తెలుసుకొని వాళ్ళ సలహా తీసుకోండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే. ఇప్పుడు ఆయన రుద్రాక్ష వేసుకుందామని ఆలోచన రావడం మంచి విషయం కదమ్మా. ఇప్పుడు ఎవరన్నా వచ్చి మా ఆయన ఈరోజు క్లబ్కి వెళ్తానంటున్నాడు, రోజు వెళ్తానని మానట్లేదు, లేదా బార్కి వెళ్తానంటున్నాడు, ఆయన చెప్తే వినట్లేదు అంటే మనం ఆలోచించాలి. కానీ రుద్రాక్ష ధారణ చేద్దామని ఆయన అంటున్నారు, ఎంత గొప్ప విషయం అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆయన బాగుంటే మీరు అందరూ బాగుంటారు. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 1962. 1962. 62 డేటు మంత్ మే 6వ తారీఖు. ఓకే, మొన్నే అయింది. మొన్నే రిలేటెడ్. హ్యాపీ బర్త్డే, జన్మదిన శుభాకాంక్షలు ఆలస్యంగా చెప్పండి. అమ్మా, ఆదివారం ఆయన పుట్టినట్టు తెలుసా అమ్మా? తెలియదండి, ఎవరు రాయలేదండి, కూడా రాయలేదండి. ఆదివారం అమ్మా. అలాగే ఇది శుద్ధ చవితి, ఇది కర్కాటక రాశి. ఆయనకి వేయాల్సిన రుద్రాక్షలు సప్తముఖి, దశముఖి, ఏకముఖి, 7 ముఖాల లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి ఇది విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా, కుదిరితే 3 లేకపోతే 1
వేసిన తర్వాత బాగుంటుందని ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 199 నకిలీయే ఉంటాయి. ఈ జాగ్రత్తగా చూసి మంచిది ఒక్కటన్నా వేస్తే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. మరో కాల్ చూద్దాం. హలో, హలో, చెప్పండి మీ పేరండి? మేడం సార్ లక్ష్మీరెడ్డి, మేము నెల్లూరు నుంచి ఫోన్ చేస్తున్నాము. ఓకే రెడ్డి గారు మాట్లాడండి. గురువు గారు ఉన్నారు. హలో, నమస్తే సార్. నమస్కారం లక్ష్మీరెడ్డి గారు, ఎలా ఉన్నారండి? బాగున్నా సార్. సార్ చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మా బాబుది సార్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. 13 ఫిబ్రవరి 2003. ఎంతమంది పిల్లలు సార్? ఒక బాబు సార్. గురువారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను ఈ అబ్బాయి. అవును సార్. అలాగే అది ఏకాదశి కూడానండి. ఆ రోజు శుద్ధ ఏకాదశి గురువారం. ఇది వృషభ రాశి. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష త్రయోదశముఖి రుద్రాక్ష. 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఒకవేళ అది కుదరకపోతే మీకు నవముఖి 9 ముఖాలు అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి శరీరానికి తాకే విధంగా ధారణ చేయించండి. ఎలాంటి నియమాలు లేవు. ఇది వచ్చిన తర్వాత అంటే మనం ఎన్ని సంపదలు ఉన్నా మన చుట్టూ ఏ సంపద ఏ మేరకు ఉపయోగపడుతుందో తెలియదు. కానీ ఈ సంపద వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి ఇది ఒక రక్షణ కవచంగా ఉండడానికి ఇది దోహదపడుతుంది. ఆల్ ది బెస్ట్. క్యాంప్స్ గురుగారు ఈ వారం రాజమండ్రి, రేపే రాజమండ్రి, రాజమహేంద్రవరం. సో మధ్యాహ్నం వరకే ఉంటాను, 1 గంట వరకే. 2 గంటలు మాత్రమే ఉండే అవకాశం ఉంది. మీరు వేరు వేరు ఫోన్లోంచి నెంబర్లు పేర్లు రాయించకండి. నేను ఇంత బలంగా ఎందుకు చెప్తున్నానంటే నేను అప్పుడప్పుడు ఎదుర్కొంటున్నాను. ఈ ఉండే 2 గంటల సమయంలో ఒక్కొక్క ఇంట్లోంచి 2-3 వస్తే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పాపం ఎక్కడి నుంచో వస్తారు, చుట్టుపక్కల గ్రామాల నుంచి. వాళ్ళు ఇబ్బంది పడతారు. అలా కాకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఎవరైనా రాలేకపోతే కారణం తెలియజేయాల్సిన అవసరం లేదు. కానీ రావట్లేదని నిర్వాహకులకి ముందే మీరు తెలియజేస్తే ఈ సమయాన్ని, ఈ విలువైన సమయాన్ని వేరే వాళ్ళకి కేటాయిస్తారు. అర్థం చేసుకొని సహకరించండి. మీరు రాలేకపోతే వాళ్ళకి తెలియజేయండి. తర్వాత వెయిట్ చేసే వాళ్ళకి ఇది అందజేస్తారు. ఈ సమయం 2-3 పేర్లు నమోదు చేయించకండి. ఒక్కటే నాకు మళ్ళీ చెప్తున్నాను, సమయం నాకు ఇవ్వండి, సంఖ్య కాదు నాకు కావాల్సింది. జాతకాన్ని చాలా బాగా అనలైజ్ చేయగలనన్న నమ్మకం నా మీద నాకు ఉంది. మీ జాతకాన్ని పరిశీలిస్తే నాకు సమయం ఇస్తే జాతకం ఎలా ఉంది, ఉన్న అవకాశాలు ఏమిటి, ఏ రుద్రాక్ష ధారణ చేస్తే ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదుగుతారు అని చెప్పే అవకాశం నాకు ఇవ్వండి. అలాగే హైదరాబాదులో ఒక్క గురువారం తప్ప అన్ని రోజులు శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్లోనే నేను ఉంటాను. హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషను తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. అన్ని రోజులు ఉంటా, ఒక్క గురువారం తప్ప. ఇక దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ ప్రపంచంలో అన్ని ప్లేసుల్లో ఉంటుంది. సో నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను, ఇండియాలో దక్షిణ భారతదేశం. మీరు ఈ సంస్థకి దగ్గరగా ఎక్కడైనా ఉంటే, అంటే మీరు బెంగళూరులో ఉన్నారనుకోండి, ఇది ఇన్ఫాంట్రీ రోడ్ బెంగళూరులో ఈ సంస్థ కార్యాలయం ఉంది. మీరు అక్కడికి వెళితే, ఇన్ఫాంట్రీ రోడ్కి వెళితే ఒక స్పెషల్ రూమ్లో ప్రత్యేకమైన స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను ఎదురు బదురుగా కూర్చొని మాట్లాడేటువంటి వ్యవస్థని వాళ్ళు ఏర్పాటు చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడిన, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, ఒక డేట్ ఆఫ్ బర్త్ చూస్తాను. అలాగే రేపు నన్ను రాజమండ్రిలో కలవాలనుకున్నా కూడా ఒక డేట్ ఆఫ్ బర్త్. అర్థం చేసుకొని సహకరించండి. ఓకే, మరో కాల్ చూద్దాము. హలో,
హలో అమ్మా చెప్పండి అమ్మా మీ పేరు. నా పేరు ఉమా అండి. బాబు కోసం. ఓకే అమ్మా మాట్లాడండి గురుగారికి. డేట్ అమ్మా ఓం నమ శివాయ. నమస్తే. నమస్తే గురుగారు. ఏమిటమ్మా బాబు కోసం డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 1998 జూలై 13వ తారీఖు. 98 ఇది అష్టమి. కాదమ్మా జూలై డేట్ మంత్ చెప్పండి. డేట్ 13వ తారీఖు జూలై. ఓకే ఓకే. అమ్మా సోమవారం పుట్టినట్టు తెలుసా? సోమవారం. ఈ బహుళ అష్టమి, కృష్ణపక్ష అష్టమి తెలుసా అమ్మా? రాయించాం గురుగారు. బాబు పుట్టినప్పుడే డేట్ ఆఫ్ బర్త్. గుర్తుందా అని అడుగుతున్నా. అబ్బాయి ఏం చేస్తున్నాడు? ప్రస్తుతానికి మామూలుగా ఇప్పుడు బీటెక్ అయితేనే జాబ్ చేస్తున్నాడు. బీటెక్ అయిపోయిందమ్మా? అయిపోయింది బీటెక్. జాబ్లో అబ్బాయి ఉన్నాడు. ఎంతమంది పిల్లలమ్మా? పాప బాబు. బాబు పెద్ద ఇద్దరులో. అమ్మ ఈ అబ్బాయికి 13 ముఖాలు, త్రయోదశి, ఇంద్రరుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే 13. అది కుదరకపోతే అష్టముఖి కూడా వేయచ్చు. గణపతి స్వరూపం ఆటంకాలు లేకుండా ఏదైనా ఒక్కటి వేయండి చాలు. ఆల్ ది బెస్ట్. చివరిగా ఒక నిమిషంలో గురుగారు, అంటే ఎవరి ఆలోచనలు ఎలా ఉంటే అలాంటి ఫలితాలు వస్తాయి అని అనుకుంటూ ఉంటాం. అవును. సో అది దాన్ని ఎలా స్వీకరించాలంటారు? అంటే ఆలోచన ఎలా ఉంటే అలాంటి పనులు చేస్తాం. ఎలాంటి పనులు చేస్తే అలాంటి ఫలితాలు వస్తాయి. మన మెంటాలిటీ, యాటిట్యూడ్ అంటే మన మెంటాలిటీ ఎలా ఉంటే అలాగే మన బ్రెయిన్ కూడా పనిచేస్తూ ఉంటుంది. దాని తగ్గట్టుగానే పనులు ఉంటాయి. ఒక విమానం ప్రైవేట్ జెట్ ఒకటి గాల్లో ఎగురుతుంది. అందులో ఒక పైలట్, ఒక విద్యార్థి, ఒక ఐదు పైలట్, విద్యార్థి, ఒక మాస్టారు, ఒక పొలిటీషియన్, ఒక దొంగ. ఈ 5 ఉన్నారు. ఒక దొంగ, ఓ పొలిటీషియన్, ఒక విద్యార్థి, ఒక మాస్టారు, పైలట్. సరే పైన పాడైంది విమానం, ఏదో పాడైంది, రిపేర్ అవ్వట్లేదు. అప్పుడు లోపల పైలట్ చెప్తాడనమాట, ఇందులో 4 పారాచూట్స్ ఉన్నాయి, మనం 5 ఉన్నాం. సో నాకు మాత్రం ఫ్యామిలీ అది ఉంది, నాకు చాలా పనులు ఉన్నాయి, నేను బతకాల్సిన అవసరం ఉంది అని ఓ పారాచూట్ తీసుకొని పైలట్ దూకేశాడు. దూకేసిన తర్వాత అప్పుడు రాజకీయ నాయకుడు, ప్రజలకు నేను బోల్డ్ అంత సేవ చేయాలి, సో నేనే వెళ్ళిపోతున్నాను అని ఇంకోటి తీసుకొని తను వెళ్ళిపోతాడు. ఇక ఒక దొంగోడు, నాకు కూడా పనులు ఉన్నాయి, నేను అర్జెంటుగా వెళ్ళిపోవాలి, నేను ఇక్కడ ఉన్నాను, మీ తిప్పలు మీరు పడండి అని చెప్పి దొంగ ఒక పారాచూట్ తీసుకుని దొంగ దిగిపోతాడు. ఇంకొక పారాచూట్ ఉంటుంది. 2 మిగిలారు, గురువుగారు, స్టూడెంట్. అసలు గురువుగారు అంటారు, అమ్మ చిన్నపిల్లవి, బోల్డ్ భవిష్యత్తు ఉంది, ఈ పారాచూట్ మిగిలిన ఒక పారాచూట్ ఉంది కదమ్మా, అది నువ్వు తీసుకొని నువ్వు వెళ్ళిపో, పెద్దవాడిని అయిపోయాను, నాదేముందిలే, నీకు బోల్డ్ భవిష్యత్తు ఉంది. లేదు కంగారు పడక్కర్లేదు గురువుగారు, మనకు 2 పారాచూట్స్ ఉన్నాయి. అదేమిటి 4 కదా, 3 దిగిపోయారు కదా, ఒకటే కదా ఉంటుంది అని అడిగితే, లేదురండి ఆ దొంగ దూకుతూ వెళ్ళిపోయినప్పుడు పారాచూట్ తీసుకోకుండా నా భుజాన్ని ఉన్న బ్యాగు తీసుకొని వెళ్ళిపోయాడు. అంటే తన ఆలోచన ఎలా ఉంటుంది, ఎప్పుడు దొంగతనాలు చేస్తాడు, ఎక్కడ ఏముంది అటే ఉంటుంది కదా. వాడు పారాచూట్ అనుకొని నా భుజం మీద బ్యాగు అలవాటు ప్రకారంగా దొంగతనంగా తీసుకుపోయాడు. మనకి 2 ఉన్నాయి. సో యద్భావం తద్భవతి. రైట్ గురుగారు, మంచి విషయాలు మాట్లాడుకున్నాం, ధన్యవాదాలు. ఓం నమః శివాయ. వీక్షించారుగా, ఇది ఈనాటి రుద్రాక్షల సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 8186899997, 7700
963888. మా వెబ్సైట్ www.indonepalrudraksha.com.